నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జగిత్యాల జిల్లా పరిషత్ తొలి సమావేశంలో ప్రసంగించిన జెడ్పీ చైర్మన్ వసంత. తెలంగాణలో జిల్లాకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి భూమి పూజ చేసిన కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. గద్వాల పట్టణంలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్న పోలీసులు. డీజీపీ ఆదేశంతో అన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఉన్నత అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో జెడ్పీ చైర్మన్ దావ వసంత అధ్యక్షతన జగిత్యాల జిల్లా పరిషత్ తొలి సమావేశం నిర్వహించారు. జగిత్యాల నూతన జిల్లాగా ఏర్పడి ఎన్నికలు జరిగిన అనంతరం జూలై 5వ తేదీన జెడ్పీ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి పరిషత్ సమావేశం ఇది. ఈ సమావేశంలో వివిధ శాఖల సంబంధిత అధికారులను వివరాలు తెలుసుకొని వారికి ఇచ్చిన లక్ష్యాలను ఎంతవరకు పూర్తి చేశారు, ఇంకా పెండింగ్లో ఉన్న వివిధ రకాల పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. జెడ్పీ చైర్మన్ వసంత మాట్లాడుతూ అధికారులు, సభ్యులు సమన్వయంతో ప్రజలు శ్రేయస్సు, అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. అధికారులు, సభ్యులు సీఎం స్వేచ్ఛ హరిత మిషన్లో భాగంగా అందరూ కూడా మొక్కలు నాటాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా బోరులు వేసే అవసరం లేకుండా బావుల్లో నీళ్లు వచ్చాయని, మిషన్ భగీరథ ద్వారా మంజూరైన 351 ట్యాంకులకు గాను మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు నీటిని అందించాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్, జీవన్ రెడ్డి, మార్క్ఫైడ్ చైర్మన్ లోక్ బాపురెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ శరత్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామం నుండి అభివృద్ధి జరగాలని వారు సదుద్దేశంతో ఈ నూతనంగా ప్రజా పరిషత్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు సర్వసభ సమావేశం నందు మా జెడ్పీ సభ్యులు, ఎంపీపీ సభ్యులు, అధికారులతో పాటు ఉన్న సమయం చాలా విలువైంది. కాబట్టి అధికారులు కూడా వారి ప్రగతి నివేదికను సమర్పించిన వెంటనే వారు సభ్యులు కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి కూడా వారు అనుకూలంగానే సమాధానం ఇచ్చారు. ఇంకా కూడా మేము నెక్స్ట్ జనరల్ బాడీ ఏదైతే ఉంటుందో స్థాయి కమిటీలు వేసుకొని అధికారులతో పాటు సభ్యులు కూడా ఇంకా అందులో ఉండే విధంగా ఇంకా ఎజెండా ఏది అనేది మేము వైద్య విధానంపై దృష్టి పెట్టి మా జగిత్యాల జిల్లాలో మా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో కలుపుకొని పోయి మా జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో ఉంచడానికి జిల్లా పరిషత్ చైర్మన్గా నా వంతు బాధ్యతను అప్పగించిన మా నల్లగొండ కవితక్క గారికి, చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వంతు యొక్క బాధ్యతను తప్పకుండా నేను నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. దాదాపు ఆ దేశంలో వరకు ఒక 60 లక్షల యూనిట్లు, 60 లక్షల యూనిట్లు దాదాపు పంపిణీ జరిగిపోయింది. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 లక్షలు 20 లక్షలు పూర్తి చేసి 80 లక్షలు గవర్నమెంట్ ఏదైతే టార్గెట్ అప్పుడు ఆ కుటుంబాలను గుర్తించి వాళ్ళ లబ్ధిదారులు 80 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేస్తామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పింది. దాంట్లో దాదాపు గత 8 సంవత్సరాల నుండి అది నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రతిసారి మేము వెళ్ళి చూసి కాంట్రాక్ట్ చూసి అడుగుతా ఉంటే ఒక 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని అంటున్నారు, కానీ అది ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. అయితే ఈ కాంపౌండ్ నిర్మాణం పూర్తి అయితే కేవలం కొడిమేల మండలమే కాకుండా వెంగళ కాన్స్టిట్యున్సీ, ఉగ్రారం, కట్లాపూర్ ఆ మండలాల్లో కూడా ఇక్కడ నుండే వాటర్ సప్లై అవుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ నిర్మాణం పూర్తి చేస్తే గౌరవ సభ్యులు అడిగినట్టు 196 అన్ని రకాల మందులు పెట్టడం సాధ్యం కాదు. బికాస్ ఇప్పుడు నథింగ్ బట్ మొబైల్ వ్యాన్ డాక్టర్
దేశంలో ఎక్కడ లేదు. మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన దగ్గర పెట్టడం, అది ఎట్లయితే మనం మంచిగా మంది బస్సుల కోసం పెట్టారు. ఫస్ట్ ఎయిడ్ అంతే కదండి, ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఏదైనా కానీ నియరెస్ట్ హాస్పిటల్ బాగుంటుంది. సో ఆ క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని దాంట్లో మొత్తం అనేది చేస్తారు డిజిట్ పాస్పోర్ట్ చెప్పేదానికి గౌరవం నేను అర్థం చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి భూమి పూజ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ 7వది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజల అన్ని సేవలను తమ వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించే విధంగా పనిచేస్తుందని తెలిపారు. మీ అందరికీ కూడా నేను మాటిస్తూ ఉన్నాను. ఈ ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినప్పుడే మనం బిల్డింగ్ కూడా ప్రారంభించుకుంటాం, వారి చేతుల మీదుగానే చేసుకుంటామని కూడా చెప్తూ, మరి ఏటూరు రెడ్డి నుంచి విచ్చేసిన రత్నాకర్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలకు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణ గారికి, అదే రకంగా వేదిక పైన ఉన్న గౌరవ మన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నర్సయ్య గారు, అదే రకంగా అసిస్టెంట్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, వేదిక పైన ఆసీనులైన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి రాణి గారు, అదే రకంగా మహిళా శిశు సంక్షేమ ఆర్గనైజర్ రీనా గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సామల పావని గారు, మొన్న తాజా మాజీ కౌన్సిలర్లు ఉన్నారు, పుర ప్రముఖులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులకి, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మనం సిరిసిల్లలో చేసుకున్న ఈ భూమి పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇప్పుడే వారు చెప్పినట్టు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇది 5వ సెంటర్, 6వదా మన తెలంగాణలో 6th సిద్దిపేట అయితే ఇది 7వ సెంటర్ కాబోతాం. సర్వసాధారణంగా ఏంటంటే వారు ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి కొంత దూరం ఉండే విధంగా, తద్వారా ఓవర్లాప్ లేకుండా ఉండే విధంగా ప్లానింగ్ చేసుకుంటారు. కానీ పెద్దలు పార్థసారథి రెడ్డి గారి ఆశీర్వాదం, గుండ్లపల్లి నాగేశ్వరరావు గారి చొరవతో అడిగిన వెంటనే సిరిసిల్ల ప్రాంతం యొక్క ప్రత్యేకతను గమనించి ఈ ప్రాంతంలో ఉండే పేదలకు మనం ఎంతైనా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైన భవనాన్ని, బ్రహ్మాండమైన ఆసుపత్రిని, కంటి ఆసుపత్రిని సిరిసిల్లలో నిర్మించడానికి ముందుకు వచ్చిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి, అదే రకంగా దానికి ఇతోధికంగా సహకరిస్తున్న ఎట్రోకి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా సిరిసిల్ల ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఎందుకు ముఖ్యం అంటే, ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి సారథ్యంలో మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడో కావాలంటే బైపాస్ పెట్టొచ్చు. మనం ఇదే ఆసుపత్రిని తీసుకొని పోయి కొత్తగా మనం నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ దగ్గరనో లేకపోతే బైపాస్కో పెట్టొచ్చు. కానీ పేదలు ఈ ఆసుపత్రికి వచ్చే వారికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పట్టణ నడిబొడ్డున పెట్టాలని చెప్పి ఈరోజు మనం ఈ ప్రభుత్వ స్థలంలో ఈ అద్భుతమైన భవనానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. గద్వాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు రాములు చేతుల మీదుగా భూమి పూజ చేసి అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. शुभमुहूर्तमस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च भजन्ते
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల నుండి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ప్రత్యేక విభాగంను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల వారి ఫిర్యాదులను నేరుగా ఫిర్యాదు చేయలేని వారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు జిల్లా పోలీస్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నేటి ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని, ఈ యొక్క ఆధునూతన పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు వారి సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సేవలు ప్రవేశపెట్టామన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేయకుండా పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ కోరారు. ప్రజలు దూర ప్రాంతాల్లో ఉంటారు, పోలీస్ స్టేషన్, జిల్లా పోలీస్ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వలేకుండా ఉంటారో వాళ్ళు వాట్సాప్ నంబర్ 9494921100 ద్వారా, లేదంటే ఫేస్బుక్ పేజ్లో ఎస్పీ జోగులాంబ గద్వాల్ అనే పేజ్ ఉంది, ట్విట్టర్లో గద్వాల్ ఎస్పీ అనే పేజెస్కి వెళ్ళి కూడా వాళ్ళ ఫిర్యాదులు వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకి ఇమీడియట్లీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫిర్యాదు పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నాము అనేది కూడా వాళ్ళకి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళ ఎవరైనా కొంతమంది వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకుండా సమాచారం ఇవ్వాలనుకున్నా కానీ ఈ వాట్సాప్ నంబర్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ద్వారా కూడా మాకు వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వచ్చు. నల్గొండ జిల్లా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని, డీజీపీ అమలు చేస్తున్న పలు విధానాల కారణంగా ప్రపంచ దేశాలతో సమానంగా తెలంగాణ పోలీసింగ్ అమలవుతుందని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథన్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరిన ఆయన మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. శిక్షణలో భాగంగా సింగపూర్ జాతీయ పోలీస్ అకాడమీలో నేర్చుకున్న పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన అందరితో పంచుకున్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీ వాసులు, అపార్ట్మెంట్లు వద్ద సీసీ కెమెరాల మేము సైతం కార్యక్రమం కింద ఎక్కువగా ఏర్పాట్లు చేసే విధంగా ప్రజలతో మమేకమయ్యే విధంగా పనిచేయాలని అన్నారు. సమావేశంలో ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. గద్వాల పరమాల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్పలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి తెలంగాణ బిడ్డ చదవాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలు తీసుకురావడం జరిగిందని, విద్యార్థులు మంచి నడవడికతో తమ చదువు వృధా కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీ సెక్రటరీ గారికి లెటర్ రాస్తాం. ఇక్కడ నుండి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత ఆ రిటైర్డ్ ఎంఆర్ఓ గారు తీసుకొని 5వ తరగతికి ఎలిజిబుల్ ఉన్నటువంటి విద్యార్థులను, ఆడపిల్లలను మీరు వాళ్ళందరినీ కూడా జమ చేసి 10 మందా, 20 మందా, 5 మందా, ఎంతమంది అయినా సరే వాళ్ళకు లిస్టు రాసి ఎమ్మెల్యే గారికి అంటే వాళ్ళను ప్రిన్సిపాల్ గారు, తర్వాత ఆర్సీఓ గారు వీళ్ళందరూ కూడా చదువులో బాగానే ఉన్నారని చెప్పి వాళ్ళు ధృవీకరించిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్నంతా మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కువ ఏ ప్రాంతం నుంచి వచ్చిండ్రు ఉన్నత స్థానంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చదువు విలువ తెలిపండి, వాళ్ళని చదువుకునేలా చేసుకునేటట్టు చేసుకునే బాధ్యత మనదే. ఎందుకంటే మన జిల్లాని ఒక మంచి స్థానానికి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, అందరూ అభివృద్ధి చెందాలి. అందులో మా ఎస్టీ బాలికలు కూడా ఉంటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందగలదని నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు కష్టపడినారు. ఈ మండలానికి స్థాయికి రావడానికి గౌరవ సర్పంచ్ గారు మరి హనుమంత్ గారికి, ముఖ్యంగా స్టాఫ్కి ఈ ప్రాపర్టీని అడిగిన వెంబడే స్కూల్కి ఇచ్చిన విశ్వం కంప్యూటర్స్ వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ చదువుకునే మా చెన్నెళ్ళు
మా అంటే కూతురు సమాన అందరు కూడా విద్యార్థులకు అందరు కూడా పేరున మనవరాలు అంటారా అంటే కూతురులకు మనవరాలు అనుకున్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఇండల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామంలోని ఐకేపీకి కేటాయించిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటకుండా గ్రామ పంచాయతీ పక్కన పెట్టేశారు. వీటిని గ్రామ ప్రజలకు పంచకుండా వృధాగా పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు ఐకేపీ ఈవి సములతకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఈ హరితహార కార్యక్రమాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రజా ధనాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో మౌనిక మృతి చెందిన విషయం విదితమే. డాక్టర్ శరత్ చంద్ర ఇచ్చిన మందులు వికటించి తమ కూతురు మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్పై, క్లినిక్పై, పల్లవి మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. క్లినిక్ సిబ్బంది క్లినిక్ మూసి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న ఆదోని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పల్లవి మెడికల్ షాపులో తనిఖీ నిర్వహించారు. మందులు సరఫరా చేస్తున్న డీలర్లు, మందులు విక్రయించే మెడికల్ షాప్ యాజమాన్యుల నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశం, మందుల నాణ్యత, ఎక్సైజ్ రేట్లపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఈరోజు పేపర్లో మౌనిక అనే అమ్మాయి మందులు వాడడం వల్ల వికటించి చనిపోయారనే ఆర్టికల్ చూసి మా ఏడీ గారి ఆదేశాల మేరకు నేను ఈ పల్లవి మెడికల్ షాప్ వెరిఫై చేయడానికి వచ్చాను. ఈడ జరిగిన కథనం ప్రకారం ఏప్రిల్ 24వ తేదీన ఏదో జుట్టు రాలుతూ ఏదో ప్రాబ్లంతో అమ్మాయి వచ్చి చెక్ చేయించుకున్న డాక్టర్ని అడిగి డాక్టర్ శరత్చంద్ర గారి కోసం వచ్చి చూపించుకున్నారని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని మందులు రాయడం జరిగింది, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ కొన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం ఏంటంటే అదేదో మెడిసిన్ రియాక్షన్ అయ్యిందని చెప్పి పేపర్లో రాయడం జరిగింది. అది ఎంతవరకు జెన్యూను, అదేమన్నా మెడిసిన్స్ వల్ల ఫాల్టా అవునా కానీ కనుక్కోవడానికి, ఆ మెడిసిన్స్ ఏమైనా నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోవడానికి మేము వచ్చి తనిఖీ చేయటం, అవి జెన్యూన్గా పర్చేజ్ చేస్తారా లేదా, హోల్సేల్ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు లైసెన్స్ ఉందా లేదా, వ్యాలిడ్ లైసెన్స్ ద్వారా అమ్మారా లేదా, ఇతను వ్యాలిడ్ లైసెన్స్ ద్వారా కొన్నాడా లేదా, వీటి యొక్క క్వాలిటీ నిమిత్తం వీటిని అనాలిసిస్ పర్పస్ కూడా శాంపుల్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తదుపరి విచారణ అనంతరం రిపోర్టు ఏడీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏడీ గారి ఆదేశాల మేరకు తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మీరు విచారణ చేసిన పర్చేజ్ బిల్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. బట్ అతనికి బిల్లు వేయకుండా అమ్మినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఏమైనా ఉంటే నేను చూసి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి నెల ఇన్స్పెక్షన్లు అనేవి జరుగుతూ ఉంటాయి, తనిఖీలు. వాటిలో ఎవరైతే ఫార్మసీస్ లేకుండా ఇలా చేయడం వల్ల మనము ఆ వైలేషన్ అనేది ఏడీ గారికి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ షాప్ లైసెన్స్ టెంపరీగా క్యాన్సిల్ చేయడమా, పర్మనెంట్గా క్యాన్సిల్ చేయడమా అనేది ఏడీ గారు తీసుకునే యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జగిత్యాల జిల్లా పరిషత్ తొలి సమావేశంలో ప్రసంగించిన జెడ్పీ చైర్మన్ వసంత. తెలంగాణలో జిల్లాకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి భూమి పూజ చేసిన కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. గద్వాల పట్టణంలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్న పోలీసులు. డీజీపీ ఆదేశంతో అన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఉన్నతాధికారులు.